హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సింప్లిసిటీ వైబ్స్. నా ఫేస్ ఉన్న గ్లో చేస్తే మీకు అర్థమవుతూ ఉండొచ్చు ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాను ఏంటి అనే డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియో కంప్లీట్ అయ్యేలోపు చెప్తూ ఉంటాను. సో డోంట్ ఫర్గెట్ టు వాచ్ అంటిల్ ది ఎండ్. సో ఐఎమ్ సో హ్యాపీ టుడే బికాస్ నా వీడియో చేయడం ఎవ్రీథింగ్ అంతా నాకు ఆల్మోస్ట్ ఒక 7 years నుంచి ఇంట్రెస్ట్ ఉండింది. బట్ తెలుసు కదా, ఇండియన్ ఫ్యామిలీస్ ఎక్సెప్ట్ చేయలేదు వీడియోస్. అవి చాలా వరకు నేను చేసుకునేదాన్ని, బట్ ఏ రోజు పోస్ట్ చేయలేదు నేను. ఐ థింక్ నేను టిక్టాక్ అవన్నీ చేసేదాన్ని, బట్ వీడియోస్ అన్నీ నా ప్రైవేట్ అకౌంట్లో మాత్రమే పెట్టుకునేదాన్ని. నేను ఎవరికి కనిపించేటట్టు పెట్టేదాన్ని కాదు. బికాస్ వాట్ యూనో బికాస్ ఫ్యామిలీస్ అస్సలు యాక్సెప్ట్ చేసేవారు కాదు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ నాకు ఒక జాబ్ వచ్చింది. నేను జాబ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2.5 to 3 years అయింది నేను వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసి. లైక్ ఆల్మోస్ట్ 3 years అవుతుంది వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసి. అప్పుడు నెమ్మదిగా యూట్యూబ్ బూమ్ అవ్వడం, ఓకే వీడియోస్ చేసుకున్నాను మాత్రం తప్పు కాదు అని ఫ్యామిలీస్ అర్థం చేసుకోవడం, అండ్ మై పేరెంట్స్ ఆల్సో సపోర్టెడ్ మీ. ఓకే చేసుకోవాలనిపిస్తే చేసుకొని ఇష్టం, నాకైతే ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి నాకు ఇంట్లో చెప్పడం. దెన్ ఐ స్టార్టెడ్ మై యూట్యూబ్ జర్నీ. బట్ ఈ 3 yearsలో నేను వీడియోస్ పోస్ట్ చేసింది అయితే చాలా తక్కువ, నేను ఒప్పుకుంటాను. స్టార్టింగ్లో నేను చాలా యాక్టివ్గా ఉండేదాన్ని, పోస్ట్ చేయగలిగేదాన్ని. బట్ వెళ్తూ టైం మీద అవుతున్న కొద్దీ లాస్ట్ 2 years, ఒక 1.5 year కంటిన్యూస్గా నేను అట్లీస్ట్ మంత్లీ 2-3 వీడియోస్ అన్న పోస్ట్ చేయడానికి ట్రై చేసేదాన్ని. బట్ లాస్ట్ 1.5 year నుంచి నాకు అసలు చేయడానికి కానీ లేదా పోస్ట్ చేయడానికి కానీ కుదరట్లేదు. ఎందుకు అంటే నేను చేసే వీడియో క్వాలిటీ నేను ఎడిట్ చేసిన తర్వాత తగ్గిపోతుంది, అది నేను పోస్ట్ చేసిన తర్వాత క్వాలిటీ ఇంకా డౌన్ అయిపోతుంది. సో నేను అలా ఫీల్ అవుతున్నాను, చేయలేకపోతున్నాను. చాలా వీడియోస్ ఉంటాయి, మీకు కావాలంటే నా స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను. ఐ మీన్ లైక్ స్క్రీన్ రికార్డింగ్ పక్కన ఎడిట్లో యాడ్ చేస్తాను. చాలా వీడియోస్ ఉన్నాయి నా దగ్గర, బట్ నేను ఏవి పోస్ట్ చేయలేదు బికాజ్ ఆఫ్ ప్రాపర్ కెమెరా క్వాలిటీ బాగోకపోవడం వల్ల. సో నేను అలా ఫీల్ అవుతున్నాను, వీడియోస్ చేయడానికి నాకు అవ్వట్లేదు అని చెప్పి మా సిస్టర్ అండ్ మా సిస్టర్ వాళ్ళందరూ కలిసి నాకు ఒక నథింగ్ 2A ఫోన్ కొనేసి ఇచ్చారు. తర్వాత మళ్ళీ నేను రీల్స్ చేయడం స్టార్ట్ చేశాను, అండ్ యూట్యూబ్లో కూడా వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ సడన్లీ మళ్ళీ ఆపేశాను. అంటే లైక్ ఒక 3 monthsకి ఒకసారి, 2 monthsకి ఒకసారి అలా పోస్ట్ చేసేదాన్ని. నాకు తెలుసు నేను కరెక్ట్గా చేయట్లేదు వీడియోస్ అన్ని కరెక్ట్గా. అంటే లైక్ అట్లీస్ట్ మంత్లీ ఒక 3 వీడియోస్ అన్న పోస్ట్ చేయడానికి ట్రై చేద్దామని అనుకుంటాను, బట్ నాకు అవ్వట్లేదు. వాట్ ఎవర్ రీజన్స్ మైట్ బి. నాకు ఇదంటే ఇంట్రెస్ట్, ప్యాషన్ అన్నప్పుడు నేను చేయాలి, బట్ నేను చేయలేకపోయాను. సో ఎందుకు చేయలేకపోయాను అంటే నేను లాస్ట్ మంత్ అండ్ బిఫోర్ లాస్ట్ మంత్ కంటిన్యూస్గా వీడియోస్, షార్ట్స్, అలా ఛాలెంజెస్, ఇంకా నా ఫ్రెండ్స్తో ఛాలెంజెస్ అలా చేసి పోస్ట్ చేద్దామని చెప్పి ఎవ్రీథింగ్ ఎడిట్ చేసుకొని ఉంచుకునేదాన్ని. బట్ ఎడిట్ చేసిన తర్వాత ఏమయ్యేదంటే మొత్తం వీడియో క్వాలిటీ మొత్తం ఫేస్ అంతా బ్లర్ అయిపోవడం, లేకపోతే బ్యాక్గ్రౌండ్ అంతా ఏమంటారు పిక్సెల్ క్వాలిటీ తగ్గిపోవడం. సో అలా ఎడిట్ చేసిన తర్వాత నాకు ఆ చేంజెస్ అన్నీ కనిపించడం చూసి ఓకే నేను మళ్ళీ పోస్ట్ చేయలేకపోతున్నాను వీడియోస్ అని చెప్పి మళ్ళీ ఆపేశాను. ఒక 1 month అవుతుంది నేను వీడియోస్ అన్ని పోస్ట్ చేయడం ఆపేసి. బట్ రీజన్స్ అయితే ఇవి అని రీజన్స్ నేను చెప్పలేను. అంటే లైక్ ఈ రీజన్ అని నేను సాక్ అయితే పెట్టుకోవాలనుకోవట్లేదు. నాకు వీడియోస్ పోస్ట్ చేయాలని ఉంటుంది, చాలా వీడియోస్ రికార్డ్ చేసుకుంటాను, కానీ ఎడిట్ చేసిన తర్వాత క్వాలిటీ తగ్గిపోతుంది. మేబీ నేను కరెక్ట్గా ఎడిటింగ్ టూల్స్ అవి కరెక్ట్గా యూస్ చేయట్లేదేమో, లేకపోతే నేను యూస్ చేస్తున్న టూల్స్కి తగ్గట్టుగా నా వీడియో క్వాలిటీ ఉండట్లేదేమో, నేను రికార్డ్ చేస్తున్న వీడియో క్వాలిటీ అని చెప్పి నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. బట్ ఫైనలీ ఐ గాట్ నేను అలాగే మళ్ళీ ఫీల్ అవుతున్నాను అని చెప్పి సారీ కొంచెం లైక్ చేస్తున్నాను. అంటే అది ఓపెన్ చేయాలి అని చెప్పి నాకు కూడా చాలా ఉంది, బట్ కొంచెం సస్పెన్స్ పెడదాము అని చెప్పి మళ్ళీ నేను ప్రొలాంగ్ చేస్తున్నాను వీడియో. సారీ కట్ చేస్తాను. బట్ ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్, నా కోసం మళ్ళీ మా సిస్టర్ వాళ్ళు దే గాట్ మీ DJI Osmo Pocket 3. దీంతో నేను వీడియోస్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఫస్ట్ వీళ్ళు ఫోన్ కొనక ముందు 2 years అవుతుంది, ఇది కొనుక్కోవాలి, ఇది నా డ్రీమ్, నా కోసం నేను అంటూ కెమెరా కొనుక్కోవాలి అని చెప్పి చాలా వెయిట్ చేశాను. UK నుంచి US నుంచి ఫ్రెండ్స్ వస్తున్నారంటే వాళ్ళతో తెప్పిద్దాం అనుకున్నాను, బట్ అవ్వలేదు. చాలా 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 వెయిట్ చేశాను దీనికోసం. నాకు ఎందుకో తెలీదు, ఇది నాకు చాలా నచ్చింది. లైక్ చాలామంది యూట్యూబర్స్ దగ్గర లాంచ్ అయిన తర్వాత నేను చూసాను, లైక్ ఒక 2-3 ఇంగ్లీష్ యూట్యూబర్స్ దగ్గర చూసాను. అండ్ చాలామంది చూసి అరే నా కోసం కూడా నేను ఎప్పుడు కొనుక్కుంటాను అని చెప్పి చాలా వెయిట్ చేశాను. అండ్ ద వెయిట్ ఈజ్ ఓవర్. ఐ గాట్ మై DJI Osmo Pocket 3.
ఇది నాకు ఈరోజే వచ్చింది. ఐ మీన్ లైక్ ఈవినింగ్ 6:30, 7 ఆ టైంకి వచ్చింది. డెలివరీ అయింది. ఇది నేను ఫ్లిప్కార్ట్ సేల్లో తీసుకున్నాను. సో నాకు డెలివరీ అయిన తర్వాత అన్ఫార్చునేట్లీ నేను అది నేను అది ఓపెన్ చేయలేకపోయాను, లైక్ బికాజ్ ఓపెన్ బాక్స్ డెలివరీ కాస్ట్లీ ఐటమ్ కాబట్టి. సో నా కోసం అంటూ నేను ఇది కొనుక్కుంటాను, ఈ ఇయర్లో అన్న కొనుక్కుంటాను అన్న థాట్ కూడా నాకు లేదు. అసలు కొనుక్కోవాలి అని అనుకుంటాను. ఎవ్రీ టైం నా ఫ్లిప్కార్ట్ విష్ లిస్ట్లో ఖచ్చితంగా ఇది ఉంటుంది. బట్ ఈసారి కొనుక్కోవాలని ప్రతిసారి ఈసారి అవ్వదు అని అనుకునేదాన్ని. బట్ ఫైనలీ ఐ గాట్ ఇట్. నేను నా కోసం అంటే ఏదైనా కొనుక్కున్నానంటే అది కెమెరా కొనుక్కున్నాను. 2 years నుంచి వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు అన్బాక్స్ చేద్దామా అని. బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు ఫ్లిప్కార్ట్ డెలివరీ ఏజెంట్ అన్బాక్స్ చేశారు. బట్ ఇట్స్ ఫైన్. ఓపెన్ చేసిన తర్వాత నేను లైక్ ఓపెన్ చేసి చూద్దాము అనుకునే లోపు దెన్ ఐ గోట్ టు నో దట్ ఇందులో వాడి ఇన్బిల్ట్ మెమరీ కార్డ్ అసలు 0, ఏమి ఇవ్వడు. ఏదైనా మనం మళ్ళీ సెపరేట్గా కొనుక్కోవాలి అని చెప్పి. ఓకే, దెన్ అప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళి దీనికి కావాల్సిన యాక్సెసరీస్ అవి కొనుక్కొని వచ్చాం. ఫస్ట్ ఇందులో ఏమేమి ఇచ్చాడు ఏంటి అన్న డీటెయిల్స్ మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ద మెయిన్ థింగ్ కెమెరా. ఇది ఒక ప్రొటెక్టర్ లాగా ఇలా ఇచ్చాడు. సో ఇది కెమెరా అనమాట. సో ఇది మనం ఇలా పుష్ చేస్తే ఇది ఇలా పైకి ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈజ్ మై కెమెరా గైస్. సో ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా బ్యాక్ కెమెరా వస్తుంది. మీరు చూసినట్టయితే కనిపిస్తుంది మీకు అనుకుంటా, ఐ థింక్. ఓకే, సో ఇది కెమెరా. ఇందులో ఆప్షన్స్ ఏంటంటే 2 modes ఉన్నాయి. లైక్ రీల్స్ తీసుకోవాలి అంటే ఈ మోడ్, లైక్ ఇలా. రీల్స్ తీసుకోకుండా ఇలా అయితే ఇది లైక్ కంప్లీట్ షార్ట్స్ ఆర్ వీడియోస్ రీల్స్ కోసం వెర్టికల్ మోడ్, నార్మల్ లాంగ్ వీడియోస్ కోసం హారిజాంటల్ మోడ్. అండ్ ది బెస్ట్ పార్ట్ ఇస్ గింబల్ మనం ఎటు సైడ్ తిప్పితే ఇది ఆటో ట్రాకింగ్ చేసుకుంటుంది. సో అదనమాట. సో ఇది నేను కొనుక్కున్నాను. అండ్ దీంతోపాటు నాకేమి ఇచ్చాడంటే ఇది ప్రొటెక్టర్ ప్లేస్ చేసుకోవడానికి కోసం అని చెప్పి, అండ్ ఒక అడాప్టర్. అండ్ ఇది చేతికి హ్యాండిల్ చేసుకోవడానికి అనమాట. లైక్ దీనికి ఇది పెట్టి చేతికి పెట్టుకోవడానికి ఒక ప్రొటెక్టర్ లాంటిది ఇచ్చాడు. హ్యాండ్కి రిస్ట్ బ్యాండ్ టైప్లో ఇలా మనం హ్యాండ్కి వేసుకొని దీనికి పిన్ చేసుకోవాలన్నమాట. సో ఈ పైన ఒక చిన్న హోల్ ఇచ్చాడు. సో ఆ హోల్కి పిన్ చేసుకోవాలి. సో ఇదొకటి. అండ్ ఒక చిన్న పవర్ బ్యాంక్ చార్జర్ కైండ్. సో ఇది. అండ్ ఇది బోత్స్ ఇది ఇచ్చాడు. ఇది మైక్ అనుకుంటున్నాను నేనైతే, బట్ నాకు చెప్పడం కెమెరా అని చెప్పారు, బట్ ఐ డోంట్ నో. నేనైతే మైక్ అనుకుంటున్నాను. చూద్దాం. నేను కూడా జస్ట్ తీసుకున్నాను అంతే. తీసుకొని అన్ని తెచ్చి ఇక్కడ పెట్టి దానికి కావాల్సిన థింగ్స్ కోసం బయటకు వెళ్ళిపోయాను. బయటకు వెళ్ళి జస్ట్ ఇప్పుడే వచ్చాను. టైం వచ్చి 12 అవుతుంది. ఇంకా 20 minutes ఉంది 12 అవ్వడానికి. బట్ ఈ హ్యాపీనెస్ మళ్ళీ నాకు రేపు రాదు. ఒకవేళ వీడియో రికార్డ్ చేసిన అదేదో లైక్ యాక్ట్ చేయడానికి చేసినట్టు ఉంటుంది. బట్ ఈ ఫేస్లో ఈ హ్యాపీనెస్ అదంతా కనిపించదు రేపు. ఓకే కొనుక్కున్నానులే అనే ఫీలింగ్ ఉంటుంది కదా. బట్ నాకు అలా కాకుండా నేను నా కోసమే తీసుకున్నాను, నేను ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనే విషయం నా కోసం నేను ఒక డాక్యుమెంట్ చేసుకుందాం, ఒక రికార్డ్ చేసుకుందాం అని చెప్పి వీడియో ఇప్పుడే చేసేస్తున్నాను. సో ఇవి ఇచ్చాడు. ఓన్లీ ఇవి మాత్రమే ఇచ్చాడు నా కెమెరాతో. అది కాకుండా నేను సపరేట్గా ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఇది కొనుక్కున్నాను. SanDisk Proది, SanDisk Extreme Pro. ఇది అప్ టు 1 TB వరకు సపోర్ట్ చేస్తుంది. బట్ కాస్ట్ మాత్రం చాలా ఉంది గైస్. నాకు ఇది ఒక్కటే 3500 చెప్పాడు. ఇది నేను ప్రజెంట్ జస్ట్ ఫస్ట్ స్టార్ట్ పర్పస్ కోసం అని చెప్పి 64 GB తీసుకున్నాను. నాకు 64 GB 3500 చెప్పాడు. మాల్లో తీసుకున్నాను. బట్ అలా కొంచెం వాళ్ళతో మాట్లాడి చాలా బార్గెన్ చేసుకొని నేను 2900 కొనుక్కున్నాను లూలు మాల్లో. సో ఇది. అండ్ దానికోసం అని చెప్పి ఇంకా థింగ్స్, ఇప్పుడు ఈ స్క్రీన్ ఉంది కదా, స్క్రీన్కి స్క్రీన్ గార్డ్ కూడా ఒకటి, అండ్ లెన్స్కి ఒక ప్రొటెక్టర్ టైప్. ఇప్పుడు ఈ లెన్స్ ఉన్నాయి కదా, ఈ లెన్స్కి ప్రొటెక్టర్ టైప్ ఒకటి, ఈ 2 ఆర్డర్ పెట్టాను. సో అది వచ్చే వరకు కూడా నేను ఆగలేదు. నా ఎక్సైట్మెంట్ అలా ఉందన్నమాట. సో అది ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్. ఇవన్నీ పెట్టుకోవడానికి అని చెప్పి ఇది ఒక యాక్చువల్లీ క్రియేటర్ కాంబోలో అయితే పౌచ్ ఇస్తున్నారు. బట్ నాకు క్రియేటర్ కాంబో మైక్స్ ఆల్రెడీ నా దగ్గర మైక్స్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి కదా. సో నాకు మైక్స్ మళ్ళీ సపరేట్గా అవసరం లేదు అని అనిపించింది. అండ్ ట్రైపాడ్ నా దగ్గర ఆల్రెడీ ట్రైపాడ్ ఉంది.
సో అందుకోసం అని చెప్పి నేను ట్రైపాడ్ కూడా అవన్నీ యాక్సెసరీస్ నాకు ప్రెజెంట్ అవసరం లేదు, ఓన్లీ నాకు కెమెరా ఉంటే చాలు అని చెప్పి నేను తీసుకున్నాను. ఇది నా దగ్గర ఆల్రెడీ ఉంది పౌచ్. సో ఈ పౌచ్లో ఇప్పుడు అది పెట్టుకోవడానికి, నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు నా హ్యాండ్ బ్యాగ్లో స్లింగ్ బ్యాగ్లో వేసుకోవడానికి పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది కదా అని చెప్పి ఈ పౌచ్ని ఇక్కడ నుంచి నేను నా కెమెరా బ్యాగ్గా వాడుకుందాం అనుకుంటున్నాను. సో యా, దట్స్ ఇట్, ఆల్ ద థింగ్స్. అండ్ ఫ్లిప్కార్ట్ సేల్ ఆఫర్స్ చాలా బాగున్నాయి, గోడ్ సేల్. బట్ నాకేంటంటే 1 day బిఫోరే ఆఫర్స్ అన్నీ రిలీజ్ అయిపోయి, సో నేను కొంచెం ఫ్లిప్కార్ట్ ఏపీ యూజర్స్ వాడుతున్నాను అనమాట. ఐ మీన్ లైక్ తీసుకున్నాను నేను. సో దానివల్ల నాకు కొంచెం ప్రైస్ తక్కువగానే చాలా రీజనబుల్గా వచ్చింది. నార్మల్గా నేను ఎవ్రీడే విష్ లిస్ట్లో చూసుకొని క్రియేటర్ కాంబో ఇది 52,000, ఇదైతే 48,000 ఉండేది. బట్ I got it finally. I got my camera. I was so happy guys. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా కోసం నేను ఇది కొనుక్కున్నాను అని. బట్ ఆల్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్ అండ్ మై సిస్టర్. నన్ను చాలా 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 సపోర్ట్ చేస్తున్నారు. లేదు నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు అని చెప్పి నన్ను సపోర్ట్ చేస్తే ఫైనలీ మేము ఉన్నాం కదా, మనం చూసుకుందాం, మేము కాదు కొనుక్కొని కోసం నువ్వు అని చెప్తే I can't say how happy I am. Yeah, okay. Yeah, that's it for the video. అండ్ వీటికి సంబంధించిన లింక్ ఏమైనా కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఇంకేమైనా వీడియోస్ దీనికి సంబంధించిన వీడియో కానీ లేకపోతే దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మ్యాక్సిమం అన్ని డీటెయిల్స్ చెప్పమని అనుకుంటున్నాను. బట్ ఐ ఫైనల్లీ గాట్ మై camera. I was so happy. Yeah, okay. I'll try to post at least 3 to 4 videos in a month. ఒక మంత్లో అట్లీస్ట్ 3 to 4 వీడియోస్ అన్నా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను ప్రజెంట్ జాబ్ షిఫ్టింగ్ ఆ ప్రాసెస్లో ఉన్నాను. సో దానివల్ల కొంచెం యాక్టివేట్గా ఉండలేకపోవచ్చు. బట్ ఐ డెఫినెట్లీ ట్రై మై బెస్ట్. ఖచ్చితంగా నేను వీడియోస్ చేస్తాను, పోస్ట్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్. ఎవరెవరైతే నాకు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఇంకెవరెవరైతే చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. Thank you guys. Bye bye. See you in the next video.